కర్మేలు ప్రత్యక్షత అనబడిన ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. నా సేవా జీవితంలో నాకు కలిగిన అనుభవాలన్నీ దేవుడు పాటలుగా ఇచ్చాడు. ఆ పాటలలో ఎన్నో వేల మంది పాటల ద్వారా, ఆరాధన ద్వారా ఆశీర్వాదం పొందారండి. ఒక ప్రత్యేకమైన ఆరాధన అభిషేకం ఈ టీవీ కార్యక్రమాల ద్వారా, ఈ కర్మేలు ప్రత్యక్షత అనబడిన కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా దేవుని యొక్క ఆరాధన అభిషేకం పొందుకోవాలనే ఉద్దేశంతో ప్రభు యొక్క పిలుపుకు లోబడి నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానండి. ఈ ఆరాధనలో తప్పనిసరిగా మీరు ఆశీర్వాదం పొందుతారు. దేవుని లోతైన వాక్య సందేశాలతో మీరు దీవెన పొందుతారు నేను నమ్ముచున్నాను. మీకు కలిగిన అనుభవాన్ని మీరు తప్పనిసరిగా నాకు ఫోన్ ద్వారా తెలియపరచవలసిందిగా మీ అందరినీ కోరుకొనుచున్నాను. తప్పనిసరిగా ఈ కార్యక్రమం మీకు, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను నమ్ముచున్నాను. కాబట్టి మీ అనుభవాలు మాకు తెలియపరచవలసిందిగా ప్రభువుని బట్టి మీ అందరికీ తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో నా జీవితం నీకోసమే, నా జీవితం నీకోసమే సమర్పించుచున్నానయ్యా. స్వీకరించుమా యేసయ్యా, సమర్పించుచున్నానయ్యా. స్వీకరించుమా యేసయ్యా. ప్రతి క్షణము ప్రతిదినము నీకోసమే, ప్రతి క్షణము ప్రతిదినము నీకోసమే, నీకోసమే జీవింతును, నీకోసమే జీవింతును. నా జీవితం నీకోసమే, నా జీవితం నీకోసమే సమర్పించుచున్నానయ్యా. స్వీకరించుమా యేసయ్యా, సమర్పించుచున్నానయ్యా. స్వీకరించుమా యేసయ్యా. నాలోని రాగాలు, నా హృదయ ధ్యానాలు, నా జీవన గానాలు నీ కోసమే. నాలోని రాగాలు, నా హృదయ ధ్యానాలు, నా జీవన గానాలు నీ కోసమే. పాడుచున్నది నీ కోసమే దేవా, పాడుచున్నది నీ కోసమే దేవా. పాడేదను బ్రతుకంతయు నీ కోసమే, పాడేదను బ్రతుకంతయు నీ కోసమే. నా జీవితం నీ కోసమే, నా జీవితం నీ కోసమే సమర్పించుచున్నానయ్యా. స్వీకరించుమా యేసయ్యా, సమర్పించుచున్నానయ్యా. దయతో స్వీకరించుమా యేసయ్యా. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను, వినండి. చదువమ్మా. ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు. ఆ దినమందు నేను గుర్రములన్నిటికీ బెదరును, వాటిని ఎక్కువారికి వెర్రిని పుట్టింతును. యూదా వారి మీద నా దృష్టి నుంచి జనముల గుర్రములన్నిటికీ అంధత్వము కలగచేతును. దేవుడి లేఖనాన్ని బట్టి మనల్ని దీవించును గాక. స్నేహితులారా, దేవుడు ఒక వ్యక్తిని పిలుచుకున్నప్పుడు ఆయన నిరంతరం వారిని భద్రంగా కాపాడుతూ ఉంటాడు. దేవుడు ఒక వ్యక్తిని రక్షించుకోవాలనుకుంటే ఆయన అంతం వరకు వారిని రక్షించగలడు. అందుకే
మనం దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకు? ప్రభువే చెప్తున్నాడు, నా జనములను నేను కంటికి రెప్పలా కాపాడుతానని చెప్పి ప్రభు మాట్లాడుచున్నాడు. గుర్రములన్నిటికీ బెదురు పుట్టిస్తానంటున్నాడు. మీరు వినండి, గుర్రములు ఎక్కడో ఉండే శాలలో ఉన్న గుర్రముల కొరకు దేవుడు మాట్లాడట్లేదు. దేవుడు మాట్లాడుచున్నది సైనికులు ఎక్కే గుర్రాల కొరకు మాట్లాడుతున్నారు. రథముల కొరకు నియమించబడిన గుర్రము, సైనికులు యుద్ధములోనికి తీసుకువెళ్ళిపోయే గుర్రాలు, అవి పిరికితనంతో ఉండవండి. చాలా ధైర్యం కలిగి ఉంటవి, బలము కలిగి ఉంటవి, రోషం కలిగి ఉంటవి. యుద్ధ భూమిలోనికి అవి చొచ్చుకొని వెళ్ళిపోతూ ఉంటవి. ఎంత మాత్రము కూడా శత్రువును చూసినప్పుడు బెదరు. అందుకనే యోబు అనుభవంతో రాస్తాడు. మీరు ఒకసారి ఆ మాట కూడా చూడాల్సిందిగా నేను కోరుచున్నాను. యోబు గ్రంథం 39:20 వచనం. మిడత వలె అది గంతులు వేయినట్లు చేయుదువా, దాని నాసిక రంధ్ర ధ్వని భీకరము. మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. తన బలమును బట్టి, పైన ఉన్న వారి బలాన్ని బట్టి, దాన్ని నడిపిస్తున్న వ్యక్తి బలాన్ని బట్టి గుర్రము సంతోషించదు. తనకంటూ బలమున్నది, ఆ బలాన్ని బట్టి సంతోషిస్తున్నది. నేను ఆలోచన చేశాను. ఏం ఆలోచన చేశానంటే, గుర్రము యుద్ధములోనికి వెళ్ళిపోతున్నది. కానీ అది ఒకవేళ గనక యుద్ధములోనికి వెళ్ళినప్పుడు, ఆ యుద్ధములో ఆ దేశమునకు ఒకవేళ గనక విజయం వచ్చినట్లయితే ఆ గుర్రానికి ఎలాంటి సంతోషం ఉండదు, బహుమానాలు ఉండవు. మళ్ళీ అది అనుభవించేది మనుషులు మాత్రమే. అట్లాంటిది గుర్రముకి ఏమొచ్చిందని చెప్పి ఆ యుద్ధములోనికి వెళ్ళిపోతుంది. ఈటయు బల్లెము డాలు దాని మీద మ్రోగినప్పుడు ఉద్దండ కోపంతో అది లేచి గంతులు వేస్తూ సైన్యములోనికి దూసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే అది నియమించబడింది లేక పుట్టింది ఎందుకొరకంటే, యుద్ధములో ఆ దేశానికి లేక తనపై స్వారీ చేస్తున్న సైనికునికి అది ప్రాణం పెట్టేన కానీ విజయం ఇస్తున్నది. చపలు కొట్టి దేవుని స్తోత్రం చేద్దాం. అలాంటి గుర్రములకు దేవుడు చెప్తున్నాడు, భయపడని గుర్రమునకు నేను భయం పుట్టిస్తా అని చెప్పి దేవుడు మాట్లాడుచున్నాడు. బెదరని గుర్రానికి బెదురు పుట్టిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఆ గుర్రములన్నిటికీ అంధత్వాన్ని కలగజేస్తానని దేవుడు మాట్లాడుచున్నాడు. ఎందుకంటే నీ కోసం, నిన్ను కాపాడు కోసమై. ఇక్కడ జనముల గుర్రములు అంటే ఆ జనాలు ఎవరంటే మన మీదికి మూసుకు వస్తున్న శత్రువు. ఈనాడు ప్రజలు మనకు శత్రువులు కాదు, రక్త మాంసాలు మనకు శత్రువులు కాదు. మనకు శత్రువులు ఎవరంటే, ప్రియులారా, ఈ లోకములో ఉన్న శ్రమలు, శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా మనకు శత్రువులే. మన కోసమై దేవుడు ఎల్లప్పుడూ కన్నులు తెరిచి కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మండి. నేను చిన్న ఉదాహరణ చెప్పనివ్వండి. మనల్ని పిలుచుకున్న దేవుడు ఒక వాగ్దానం చేశాడు. నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, ఆయనే నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ నీకు రాదు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు రాదని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు ఏదైతే చేయాలనుకున్నాడో అది చేయడం కోసమే మాట్లాడుచున్నాడు. బైబిల్ గ్రంథంలో ఏ వాగ్దానం అయితే ఉన్నదో ఆ వాగ్దానము నీ కోసమే అని చెప్పి నేను ప్రవచనాత్మకంగా మీతో మాట్లాడుచున్నాను. అందుకే దోతానులో ఎలీషా ఉన్నప్పుడు ఆ ఎలీషాను తీసుకొని వెళ్ళడానికి సిరియా దండు వస్తుంది. సిరియన్ల సైన్యం అంతా కూడా ఆ దోతాను పర్వతం చుట్టూ ముట్టివేస్తుంది. ఇంతకీ ఎలీషా అనబడిన ఈ దైవజనుడు రాజు కాదు, మంత్రి కాదు, సైనికుడు కాదు, సైన్యాధిపతి కాదు. ఇతనితో వాళ్ళకేం పని అంటే, సిరియనులు అనేక మారులు ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేయడానికి, ఆ పట్టణాలన్నిటిని దోసుకోవడం కోసమై వాళ్ళు చాలాసార్లు యుద్ధమునకు సిద్ధపడ్డారు. వాళ్ళు లోపల ఒక వ్యూహము, యుద్ధము కోసమై ఒక ప్లాన్ జరిగినప్పుడు ఆ ప్లాన్ అంతా కూడా దేవుడు ఏం చేసేదంటే ఎలీషా అనబడిన ఈ దైవజనునికి చూపించేవాడు. ఆయన తేటగా చూసేది. దాన్ని చూసి వెంటనే ఈ ఇశ్రాయేలు రాజుకు కబురు పెట్టేవాడు. రాజా, మీరు వినండి, సిరియనులు పలాని త్రోవలో మన మీదకి వస్తున్నారు, కాబట్టి నీ సైన్యముతో నువ్వు అప్రమత్తమై ఆ సిరియనుల సైన్యాన్ని ఎదుర్కోమని చెప్పేసిన వెంటనే ఇతడు దైవజనుడైన ఎలీషా మాట చొప్పున వెంటనే వెళ్ళి ఏ రేవు దగ్గర సిరియనుల సైన్యము పొంచి ఉన్నదో లేక యుద్ధానికి వస్తున్నదో వీళ్ళు చూడడం కోసం ఎప్పుడైతే వెళ్ళారో అది నిజమైపోయింది. వెంటనే
ఇశ్రాయేలు సైనికులందరూ అప్రమత్తమై ఆ సిరియనులతో పోరాటం చేసి వారిని తరిమి వేస్తారు. మరొక్కసారి అనుకుంటారు, అరే ఇది ఎలా తెలిసిపోయిందో అనుకొని ఇంకొక మారు ఏం చేస్తారంటే మరోవైపు నుండి ఇశ్రాయేలు దేశం మీదకి వాళ్ళు మళ్ళా యుద్ధానికి వస్తున్నారు. అదే రీతిగా మళ్ళీ దేవుడు ఏం చేస్తాడంటే ఎలీషాకు తెలియపరిచినప్పుడు ఎలీషా వెంటనే రాజుకు తెలియపరుస్తాడు. రాజు వెంటనే ఆ సిరియనుల సైన్యాన్ని ఓడించుకుంటూ వస్తున్నాడు. ఆ సమయంలో దేవుని బిడ్డలారా, మరి ఈ సిరియా రాజుకు ఒకలాంటి కలవరం పుడుతుంది. ఎందుకు అనంటే అసలు మనము రహస్యంగా యుద్ధమునకు వ్యూహం పన్నినప్పుడు ఈ రహస్యాన్ని ఇశ్రాయేలు రాజుకు ఎవరు చేరవేస్తున్నారు, మనలో ఇశ్రాయేలు రాజు పక్షాన ఎవరున్నారు అని చెప్పి అతడేం చేస్తాడంటే ఒక అనుమానాన్ని వ్యక్తపరిస్తే సైనికులు ఒకరు లేస్తాడు, అయ్యా మన సైన్యంలో ఎవరు లేరు. మరి ఎలా తెలుస్తుంది అంటే ఆ దేశములో దైవజనుడు ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చేద్దాం. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రియమైన దేవుని కుమార్తె, ప్రియమైన దేవుని కుమారుడా, నేను చెప్తున్నాను, నీవు ఒక్కడివే ఉన్నావని భయపడవద్దు, ఒకదానివే ఉన్నావని భయపడవద్దు. దైవజనుగా నేను చెప్తున్నాను, నీ చుట్టూ దేవుని కాపుదల ఉంటున్నది. చేతులపైకి దేవుని స్తోత్రం చేద్దాం. దేవుడు నీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటున్నాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవుడు కాపాడుతాడని మాట ఇచ్చాడు, ఆయన కాపాడుచున్నాడు. మనకు కనిపించేది, మనకు కళ్ళతో కనిపించేది చూస్తాం, కానీ దేవునికి కేవలం కనిపించేది మాత్రమే కాదు, ఆయన లోకాలన్నిటిని చూడగలుగుతాడు. ఆమేన్. మనకు కనిపించనిది ఆయన కనిపిస్తూ ఉంటాయి. మనకు రాత్రి చీకటి పడింది అనుకోండి, కనపడవు, కానీ దేవునికి తేటగా కనపడుతాయి. మన హృదయం కనపడుతుంది, మనం ఏం చేయబోతున్నామో ఆయనకు తెలుసు. అన్నీ కూడా దేవుడు తేటగా చూస్తాడు. అందుకే సిరియా రాజు అంటున్నాడు, అసలు ఇంత రహస్యమైన ఈ ప్రణాళికను ఎవరు అక్కడికి చేరవేస్తున్నారంటే అక్కడ దైవజనుడు ఉన్నాడు. మరి దైవజనుడు ఏం చేస్తున్నాడు? అందుకే చెప్తాను, దైవజనుడి విలువ చాలా గొప్పది. ఒక గ్రామంలో దైవజనుడు ఉన్నాడంటే ఆయన విలువ చాలా గొప్పది. మీ ఇంటికి దైవజనుడు వస్తున్నాడు అంటే ఆ విలువ చాలా గొప్పది. ఎందుకు? ఒకవేళ గనుక ఎలీషా అనబడిన దైవజనుడు ఆ స్థలములో లేనట్లయితే సిరియనులు దండుగా వచ్చి సోమ్రోనును, ఇశ్రాయేలు దేశాన్ని సర్వనాశనం చేసి అందులో ఉన్న సంపదలన్నీ తీసుకొని వెళ్ళిపోయేవారు, ప్రజలను చెరగొనిపోయేవారు. అందుకనే బైబిల్లో ఒక మాట స్పష్టంగా ఉంటుంది, ఇశ్రాయేలు వారికి రౌతులు రథములు నీవే అని ఎలీషా ఏలియను బట్టి అంటాడు, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములు రౌతులు నీవే అని చెప్తాడు. అంటే సైన్యము నీవే, ఆ రథములు నీవే, విజయం ఇచ్చేది నీవే. అంటే ఒక దైవజనుడు కొన్ని లక్షల మంది సైన్యం కంటే గొప్పవాడు. ఆమేన్. ఇతడు ప్రార్థించినప్పుడు దేవుడు అతని ముందు కంప్లీట్గా శత్రువు ఏ త్రోవలో వస్తున్నాడు అది కంప్లీట్గా దేవుడు చూపిస్తున్నాడు. వెంటనే వీళ్ళు అప్రమత్తమై వాళ్ళు బాణం తీయకముందే వారి మీద పడి వారిని తరిమి వేస్తున్నారు. అందుకే దైవజనుడు చాలా గొప్పవాడు. ఆయన ప్రార్థన నీ ఇంటికి, నీ జీవితానికి ఎంతో ఆశీర్వాదం. ప్రియులరా, మనం ఎప్పుడు దైవజనుని చేర్చుకునే విషయాల్లో వెనకాడవద్దు. ఒకడు నా పేరిట నా సేవకును చేర్చుకుంటే నన్ను చేర్చుకొనుచున్నాడు, నన్ను చేర్చుకున్నవాడు తండ్రిని చేర్చుకొనుచున్నాడని చెప్పి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియా స్నేహితుడా, దేవుని బిడ్డ, నువ్వు తప్పనిసరిగా మామూలుగా ఒక మనుషుడనో కేవలం పాస్టర్ అనో దైవజనుడనో కాకుండా దేవుని పేరిట వస్తున్నాడని నువ్వు చేర్చుకున్నట్లయితే ఆ ఆశీర్వాదాలు దైవజనుని ద్వారా నీ ఇంటికి నీకు కలుగుచున్నవి. అందుకే ఎలీషా అంటున్నాడు, ప్రియులరా, ఈరోజు శత్రువు పలాని ఏరియా నుండి వస్తున్నారని చెప్పిన వెంటనే రాజు ఎంతో ధైర్యం కలిగి దైవజనుడైన ప్రవక్త అయిన ఎలీషాను బట్టి చాలా సంతోషిస్తున్నాడు. ఎందుకంటే వీరికి ఎవరికి తెలియదు శత్రువు ఏ రూపంలో వస్తాడో, శత్రువు ఎలా వస్తాడో, శత్రువు ఏ వైపు నుండి వస్తాడో ఎవరికి తెలియదు, దైవజనునికి తెలుసు. అందుకే చెప్తున్నాను, ఈ రోజుల్లో కూడా నువ్వు ప్రార్థించే బిడ్డవైతే, వాక్యమును ధ్యానించే బిడ్డవైతే, దివారాత్రులు దేవుని సన్నిధానములో నిలిచే వ్యక్తివైతే నీకు జరగనైన సంగతులు మొదటినే తెలియపరుస్తాడు. ఎందుకు తెలియపరుస్తాడంటే నువ్వు ప్రార్థన ద్వారా ఆనాడు సిరియనుల సైన్యాన్ని ఇశ్రాయేలు సైన్యము ఏ రీతిగా మొదటనే ఎదుర్కొని ఆ దేశాన్ని కాపాడుకున్నవో
ఈరోజు నువ్వు ప్రార్థన ద్వారా జరగబోయే సంగతులు కానీ, నష్టము కానీ, నీకు వస్తున్న వ్యాధి కానీ దేవుడు మొదట తెలియపరిచినప్పుడు నువ్వు వెంటనే దాన్ని ఎదుర్కోవడం కోసమై సిద్ధపడతావు. ఆనాడు సైనికులు యుద్ధానికి సిద్ధపడినట్లుగానే నీవు కూడా ప్రార్థన ద్వారా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడతావు అని చెప్పి నేను దేవుని వాక్యాన్ని బట్టి మనవి చేస్తున్నాను. డాక్టర్ ఒక నిర్ధారణ చేస్తాడు, టెస్టులను బట్టి పరీక్షించిన తర్వాత పలాని వ్యాధులు నీ లోపల ఉన్నవి, దానికి తగిన మందులు ఇస్తానంటాడు. అవునండి, ఈరోజు నీవు కూడా దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు నీకు ఎలాంటి సమస్యలు రాబోతున్నాయో దేవుడు ఆ డాక్టర్ దగ్గర పరీక్షల ద్వారా ఏ రీతిగా రోగ నిర్ధారణ జరుగుతుందో, నీవు ప్రార్థన ద్వారా నీ మీదికి ఏం రాబోతున్నది, ఏ నష్టం రాబోతున్నది, అది దేవుడు మొదట తెలియపరుస్తాడు. లేకపోతే ఏ లాభం రాబోతున్నదో దేవుడు తెలియపరుస్తాడు. నీకు ఎలాంటి ఆశీర్వాదం రాబోతున్నదో దేవుడు తెలియపరుస్తాడు. ఎలాంటి సిద్ధపాటు నువ్వు కలిగి ఉండవలనో దేవుడు సిద్ధపరుస్తాడు. ఎలీషా ఆ రీతిగా దేశాన్ని కాపాడగలిగాడు. ప్రియులారా, ఇశ్రాయేలు రాజు ఒకతను ఎలీషా మరణకరమైన రోగం స్థితిలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి రథము దిగి మరణ పడకలో ఉంటున్నా లేక మరణవస్థలో ఉంటున్నాయి దైవజనుడైన ఎలీషాను చూసి కన్నీళ్లు పెట్టి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములు రౌతులు నీవే. అంటే కొన్ని వేల రథాల కంటే, సైనికుల కంటే నువ్వు ఒక్కడి ఉంటే చాలయ్యా, నీవు లేకపోతే ఎన్ని లక్షల మంది సైన్యం ఉన్నా కానీ అది వ్యర్థమే అని చెప్పి రాజు కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఎస్ దేవుని బిడ్డలారా, ఒక రాజు అంతగా దైవజనుడి విలువను గుర్తెరిగిందంటే మీరు తప్పనిసరిగా గుర్తెరగవలసిందిగా నేను కోరుచున్నాను. అందుకే దైవజనుడు, ప్రజలు, దేవుడు దైవజనుడు, ప్రజలు. అంటే దైవజనుని ద్వారా ప్రజలు ఆశీర్వదించబడుచున్నారు. ప్రజల యొక్క అవసరతలు దైవజనుని ద్వారా దేవునికి తెలియపరచబడుచున్నవి. ఈ విలువను మీరు గుర్తెరగవలసిందిగా నేను కోరుచున్నాను. ఆ సమయంలో అయితే ఈ సిరియా రాజు ఏమంటున్నాడంటే, ఇక మనం విఫల ప్రయత్నాలన్నీ చేసి విఫలమయ్యే కంటే ఆ ఎలీషానే పట్టుకస్తే అయిపోతుంది కదా అనుకున్నాడు. మంచిదన్నారు. వెంటనే వీళ్ళు గుర్రాలతో రథాలతో బయలుదేరి ఎవరిని పట్టుకురావడానికి? ఒక్క వ్యక్తిని పట్టుకురావడానికి. అంటే ఆయన కెపాసిటీ ఎంత ఉన్నదో చూడండి. ఇక ఇద్దరు వ్యక్తులు ఆయన పట్టుకొని రావచ్చు. ఎందుకంటే నీ యుద్ధం చేయవాడు కాదు, కత్తి పట్టువాడు కాదు, ఏం కాదు. కానీ అద్భుతాలు మాత్రం జబర్దస్త్గా చేస్తాడు. చెప్పండి హల్లెలూయా. 40 మంది యువకులు ఆయన వెంట పడుతూ బోడివాడ ఎక్కిపోయినప్పుడు వాళ్ళని ఇట్లా అంటాడు, శపిస్తే చాలు ఎలుగుబంట్లు వచ్చేసి వాళ్ళని చంపేస్తాయి. ఆయన ఎంత పవర్ఫుల్ వ్యక్తో మీకు తెలుసు. ఆమెన్. అందుకనే ఈ సిరియా రాజుకు డౌట్ వచ్చేసింది, ఒక్కరిద్దరు పోవద్దు, 10 మంది పోవద్దు, దాదాపుగా 1000 మంది దాకా పోయినా అని చెప్పారు. మొత్తం మీదనైతే ఆ గుర్రములు ఎక్కి సైనికులందరూ వచ్చేసారు. రాత్రికి రాత్రి చుట్టుముట్టారు. వీళ్ళిద్దరు లోపలున్నారు. ఎవరు? దైవజనుడు, ప్రవక్త అయిన ఎలీషా మరియు ఆయన దాసుడు. ఈ దాసుడికి మెలకు వచ్చేసి బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళినట్టే వెళ్ళి మరలా పరిగెత్తుకుని లోపలికి వచ్చి దైవజనుడా అని చెప్పేసి కేకలేస్తూ లేపుతున్నాడు. ఏంట్రా అని అంటే, అబ్బో మన పని అయిపోయింది, మనం చచ్చిపోతాం అంటున్నాడు. ఏం జరిగిందని అంటున్నాడు. శత్రులు మనల్ని చుట్టుముట్టేశారని చెప్పేసరికి ఇంకా ఎలిసి ఎట్లునంటే ఆవలింతలు తీస్తూ, ఏం పర్వాలేదులే నువ్వు కూర్చో పడుకోని అంటే, ఇప్పుడు చూడండి దృశ్యాన్ని చూసిన అనుకో లోపల రైలు పరిగెత్తా ఉంటాయి. చూడని వాళ్ళు ఏం చేస్తారు, ఏమోతి అనుకుంటారు. కానీ మీకు విషయం చెప్తాను వినండి. గెహాజీ చూడక ముందుకే ఎలీషా చూశాడు. ఆమేన్. ఎందుకు తెలుసిన? జరగనైన సంగతులన్నిటినీ దేవుడు దైవజనుడైన ఎలీషాకు తెలియపరుస్తూ ఉంటాడు. ఇంకొక విషయం ఏంటంటే, తెలిసినను తెలవకపోయినను దైవజనుడైన ఎలీషాకు ఒక నమ్మకం ఉన్నది. ఆ నమ్మకం ఏంటి తెలిసిన? శత్రువు మన దగ్గరికి రాకముందే మనకు దగ్గరగా దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఇటు మంత్రికులని అటు చేతబడి చేస్తున్నారని, ఇటు వాళ్ళు మా మీదనే ఎప్పుడు కూడా కన్ను వేశారని చెప్పేస్తూ భయపడే క్రైస్తవులను చాలామందిని చూశానండి. కానీ ఈరోజు ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, నీకు సమీపంలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు అగ్ని ప్రాకారముగా ఉంటున్నాడు. దేవుడు అగ్ని గోళమై నీ చుట్టూ ఉంటున్నాడు. కనుక నువ్వేం భయపడనక్కర్లేదు. ఆమేన్. మన దేవునికి ఒక పేరున్నది, దహించు అగ్ని అని. అందుకే నీ దగ్గరికి రాకముందుకు ఏ శక్తి అయినా, ఏ శ్రమ అయినను, ఏ రోగమైనను, ఏ వ్యాధి అయినను ఎవరిని దాటి రావాలంటే అగ్ని దాటి రావాలి.
అగ్ని దాటే శక్తి, దాన్ని చల్లార్చే శక్తి లోకంలో ఎవ్వరికి లేదు, దేనికి లేదండి. అంత మహోన్నతమైన దహించు అగ్ని మన దేవుడు. ఎలీషా అందుకనే ఆయన ఎంతో హాయిగా పడుకోగలిగాడు. సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడి కొరకు నేను చదివినప్పుడు నేను అనుకున్నాను, అబ్బా, ఆయన అడవిలో పడుకున్నాడు, కొండల్లో పడుకున్నాడు, గుహల్లో పడుకున్నాడు. కానీ ఆయన దగ్గరికి పాములు వచ్చినవి, సింహం వచ్చేసింది, చిరుతపులు వచ్చేసింది, కానీ ఏది హాని చేయలేదు. కారణం, ఆయన చుట్టూ ఎప్పుడు దైవ సన్నిధి ఉంటున్నది. కేవలం ఆ సాధు సుందర్ సింగ్ను కాపాడి దేవుడు అక్కడితో ఆగలేదండి. ఈరోజు నువ్వు నమ్మినట్లయితే నిన్ను కూడా అలాగనే భద్రపరుస్తున్నాడు, కాపాడుచున్నాడు. నమ్మండి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. అందుకే గేహాజ్తో అంటున్నాడు, ఏం భయపడవద్దు, వాళ్ళకంటే చదవండి ఆ మాట. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, ఎక్కువై ఉన్నారు. వాళ్ళు 1000 మంది ఉంటే మనకు దేవదూతలు 10,000 మంది ఉంటారు. చెప్పలు గట్టి కూడా దేవుని స్తోత్రం చేద్దాం. ఆమేన్. ఎక్కడ చూశాడు? దైవజన్ తెలుసు, దేవుడు నన్ను కాపాడడానికి ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. ప్రమాదాల కొరకు వివరించాలంటే నాకు ఇప్పుడు టైం సరిపోదు. కానీ దేవదూతలు కేవలం నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే కాదండి, నీ ప్రయాణంలో దేవదూతలు అదృశ్య సహాయకులుగా నీకుంటారు. అంటే నీకు తెలియదు, కానీ నీతో పాటు వాళ్ళు ప్రయాణమై వస్తారు. నువ్వు పడుకున్నప్పుడు నీ చుట్టూ దేవదూతలు ఎప్పుడు మెలకువ కలిగి ఖడ్గజ్వాలలు పట్టుకొని తిరుగుతూనే ఉంటారు. కనుక భయపడవద్దు. అందుకే దైవజనుడు అంటున్నాడు, వారికంటే అనగా శత్రువుల కంటే మన పక్షమున ఉన్నవారు అధికులై ఉన్నారు. ఎక్కడ అంటున్నాడు. అప్పుడు దైవజనుడు ప్రార్థన చేస్తాడు, అయ్యా వీని కన్నులు తెరువమంటాడు. అది అంతవరదాకా ముయబడ్డాయా? నేను చెప్తున్నాను, దేవుని కార్యాలు చూడని ప్రతి వ్యక్తి బ్లైండే, గుడ్డివాడే. నువ్వు దేవుని కార్యాలు చూసే వ్యక్తి అయితే నీ కన్నులు తెరవబడతాయి, నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. అప్పుడు దేవుని సహాయం ఏమైనదో నీకు తెలుస్తుంది, దేవుడు ఎంత గొప్పవాడో నీకు తెలుస్తుంది. కేవలం వ్యాధినే చూడవద్దు. దేవుడు నాకు చెప్పాడు, నేను తర్వాత దేవుడు, ఆ తర్వాతనే శ్రమ. అర్థమైందా? శ్రమ, దేవుడు, మనము. ఇప్పుడు చెప్పండి, మనము, దేవుడు, శ్రమ. శ్రమ, దేవుడు, మనం. శ్రమ రావాలంటే, శత్రువు రావాలంటే, వ్యాధులు రావాలంటే, నిన్ను చంపాలంటే ఎవరిని దాటి రావాలి? ఆ శక్తి ఏ శక్తికి లేదు. ఆమెన్. అలాంటి గొప్ప దేవుడు మన చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటున్నాడు. అందుకే భయపడవద్దు. డాక్టర్ చెప్తాడు, పలాని వ్యాధి వచ్చేసింది, ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు ఎవ్వరు బ్రతకలేరండి, నీ అదృష్టం అంటారు. నో, దాన్ని పట్టుకోవద్దు, దాన్ని అసలే నమ్మద్దు. అది నువ్వు వెంటనే నీ లోపల నుండి తీసివేయాలి. ఎందుకు తీసివేయాలంటే అది ఉంటే నీకు పాయిజన్ అయిపోతుంది. మళ్ళీ నీవు ఆ స్థలాన్ని దేనితో నింపాలంటే దేవుని వాగ్దాన వచనాలతో, దేవుని వాగ్దానాలతో అవి ఫుల్ఫిల్ చేసుకోవడం నువ్వు ఎప్పుడు అలవాటుగా మార్చుకోవాలి. దేవుని వాగ్దానాలు ఏమైనవి? నిన్ను బ్రతికించుచున్నవి, నిన్ను స్వస్థపరుచుతున్నవి, నిన్ను ఆశీర్వదించుచున్నవి. అందుకే వాగ్దానాలతో నువ్వు నింపబడాలి. అప్పుడు ఇంకొక మాట చెప్తాడు, గేహాజీ కళ్ళు తెరిచిన వెంటనే ఇప్పుడు వాళ్ళ చుట్టూ దేవుని దూతల సైన్యం వారి చుట్టూ ఉండడం చూసి చాలా సంతోషిస్తాడు అప్పుడు ఎలీషా దాసుడు. ఇప్పుడు ఎలీషా ఇంకొక ప్రార్థన చేస్తాడు, ప్రభువా వారి కన్నులు మూసివేయమని చెప్తాడు. ఆ సిరియన్ల దండు లేక ఆ సిరియన్ల సైనికులందరూ కూడా అంధత్వం చేత మొత్తబడతారు. వీళ్ళిద్దరిని చూస్తున్నారు, కానీ వాళ్ళు ప్రదేశాన్ని మర్చిపోయారు. అట్లా చేశాడు దేవుడు. అప్పుడు వీళ్ళు అంటున్నారు, ఎక్కడికి వచ్చారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే వాళ్ళు అంటున్నారు, మేము దోతానికి వచ్చామంటే, దోతాను కాదు, ఇది పట్టణం, మిమ్మల్ని దోతానికి తీసుకెళ్తారని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తారంటే ఈయన దోతానులో నుండి పట్టణానికి తీసుకెళ్తాడు. అది సోమ్రోను పట్టణం. అక్కడ రాజు ఉంటాడు, సైన్యం ఉంటుంది, సైనికులు ఉంటారు. వాళ్ళ మధ్యలోకి తీసుకెళ్ళి ఇప్పుడు కళ్ళు తెరువు ప్రభు అని చెప్పిన వెంటనే ఆ సిరియనుల కళ్ళు తెరబడ్డప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారంటే సరాసరి రాజు ఎదుట, సైనికుల ఎదుట వాళ్ళు ఉన్నప్పుడు గజగజ గజగజ వణికిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ వీరి మీద ఆయుధాలు ఎక్కుపెట్టి ఉంచారు. అప్పుడు ఇశ్రాయేలు రాజు వచ్చి, నా తండ్రి వీరిని కొట్టుదునా అని చెప్పి ఎలీషాను అడిగినప్పుడు అంటున్నాడు, కొట్టవద్దు, భోజనం పెట్టి పంపించమంటాడు. ఇదేంటి అనుకున్నాడు. వెంటనే ప్రియులరా, మంచి భోజనము విందు ఏర్పాటు చేసి ఆ సిరియనులకు, శత్రువులకు, వీళ్ళను దేశాన్ని నాశనం చేయాలనుకున్న శత్రువులకు,
వీరిని పాడు చేయాలనుకున్న శత్రువులకు మంచి విందు భోజనం ఏర్పాటు చేసి వారిని సాగనంపుతారు. ఇప్పుడు చూడండి ఎట్లా కొట్టారు దెబ్బ? ఆయుధంతో కొట్టారా, ప్రేమతోనా? అది క్రైస్తవులకున్న మంచి యుద్ధ విజయం. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు బండబూతులు తిడతాను, నువ్వు నవ్వాలి. వాళ్ళు లేని నిందలు పెడతాను, నువ్వు ఏం చేయాలి? నవ్వుతో సమాధానం ఇచ్చేయాలి. ఇప్పుడు ఏం చేశారు? ఎలిషా అంటున్నాడు, ఇంకెప్పుడు కూడా సిరియల్ని జోలికి రాకుండా ఉండాలంటే వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టి పంపి ఆ రాజు వీళ్ళని ఎవరిని పురమాయించినా, ఇక పోండ్రా అని చెప్పేసి ఎవరిని బలవంతం చేసినా ఎవరు నీ యొక్క దేశం మీదకి రారు, ఒక బాణం కూడా వెయ్యరు. అర్థమైందండి? ఎందుకంటే వాళ్ళ చేతిని మేము బ్రతకడమే కాదు తప్పించుకోవడమే కాదు, మా కడుపు నిండా భోజనం పెట్టారు. ఆ కృతజ్ఞత వాళ్ళు ఎప్పుడు మర్చిపోలేరు. వాళ్ళకు భోజనం దొరకదనా? కానీ వాళ్ళు ఏం తప్పించబడ్డారు అంటే చావు నుండి, మరణము నుండి తప్పించబడ్డారు. దేవుని వాక్యం ఉన్నది, ఆనాటి నుండి సిరియన్లు ఇశ్రాయేలు జోలికి మానిరి. దేవుని ప్రజలారా, నీ చుట్టూ దేవుడు ఉండడమే కాదు, నీకు అత్యధికమైన విజయాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తున్నాడని చెప్పి నేను దేవుని వాక్యాన్ని బట్టి మనవి చేస్తున్నాను. కాబట్టి దేవుని ఎడల మీరు నమ్మకం కలిగి ఉండండి. ఆ గుర్రాలు ఎక్కిన వారికి అంధత్వం, వెర్రిని దేవుడు పుట్టించాడు ఒక మనుషుని కొరకై. ఈరోజు నీ కుటుంబంలో 4 ఉండవచ్చు, 10 మంది ఉండవచ్చు, నీ గ్రామంలో వేలాది మంది ఉండవచ్చు. ఆ ప్రజలందరినీ కాపాడే బాధ్యత దేవునిదే. కానీ నువ్వు దేవుని పైన దైవజనుడైన ఎలీషా ఎలాంటి నమ్మకం ఉంచాడో నీవు కూడా అలాంటి నమ్మకం ఉంచి నువ్వు హాయిగా విశ్రమించుము. నీ యొక్క పనులు చేసుకొని నువ్వు నెమ్మది కలిగి జీవించుము. నీ కుటుంబంతో శాంతి సంతోషాలతో నువ్వు బ్రతకాలని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా దీవిస్తూ ఈ మాటలు ప్రభు పేరిట ముగిస్తున్నాను. కృపగలిగిన తండ్రి, ఈ వాక్యంతో ఏకీభవిస్తున్నా ప్రతి వారికి మీరు తోడయుండండి. వారి చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండండి. వారిని దివారాత్రులు కంటికి రెప్పలా కాపాడమని ప్రార్థిస్తున్నాను. వారి మార్గములో వారికి మీరు కాపుదలనివ్వండి. వారికి ఎల్లప్పుడూ దేవదూతలనే సైన్యముగా ఉంచుమని ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించుమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.